రాహుల్ ద్రావిడ్ భారత క్రికెట్ చరిత్రలో ఒక అసాధారణ బ్యాట్స్మెన్. ఆయన ఆటలో సాధారణత మరియు స్థిరత్వం ఆయన ప్రత్యేకత. ప్రత్యర్థి బౌలర్ల ముందు ఆయన ఎప్పుడూ ఒత్తిడికి లోనవ్వకుండా సహజ నిర్దిష్టమైన విధంగా ఆట ఆడేవాడు. ఈ విధంగా ఆయన వాల్ ఆఫ్ ఇండియా అని ప్రసిద్ధి చెందాడు. రాహుల్ క్రీజ్ పై ఉన్నప్పుడు అది జట్టు కోసం ఒక భద్రతా గోడలా ఉంటుంది. వికెట్ కోల్పోకుండా పరుగులు సంపాదించడం ద్వారా జట్టు విజయానికి ఆధారమైన స్థిరత్వాన్ని అందించేవాడు. రాహుల్ ద్రావిడ్ ప్రతి బౌలింగ్ పరిస్థితిని గణనీయంగా విశ్లేషించి సరైన సమయానికి సరైన షాట్లను ఆడేవాడు. అతని ఆటలో భారీ హిట్స్ అంటే పెద్ద భాగం కాదు, కానీ చిన్న చిన్న అంచనా వేసుకున్న షాట్ల ద్వారా పరిస్థితిని కంట్రోల్ చేసేవాడు. ఈ విధంగా ఆయన క్రీజ్ పై ఉన్నప్పుడు బౌలర్లకు ఆందోళన కలిగిస్తాడు. జట్టు కోసం రన్స్ సులభంగా అందించేవాడు. రాహుల్ ద్రావిడ్ టెస్ట్ క్రికెట్ మరియు వన్డే క్రికెట్ రెండిట్లలోనూ అసాధారణ ప్రదర్శనలు ఇచ్చాడు. ముఖ్యమైన సిరీస్లలో అత్యంత క్లిష్ట పరిస్థితులలోనూ ఆయన శాంతంగా ఆడుతూ జట్టు విజయానికి కీలక రన్లను అందించేవాడు. అతని ఆట కేవలం వ్యక్తిగత గ్లోరీ కోసం కాకుండా జట్టు యొక్క అవసరాల కోసం ఉంటుంది. ఈ కారణంగా యువ క్రీడాకారులకు రాహుల్ ద్రావిడ్ ఒక ఆదర్శవంతమైన బ్యాట్స్మెన్. రాహుల్ ద్రావిడ్ రిటైర్మెంట్ అయినప్పటికీ ఆయన ఆట శైలి, ధైర్యం మరియు నిర్ణయాత్మకత క్రికెట్ ప్రపంచంలో ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలిచాయి. రాహుల్ ద్రావిడ్ కేవలం బ్యాట్స్మెన్ గా మాత్రమే కాకుండా జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. మొత్తం మీద రాహుల్ ద్రావిడ్ క్రీడాకారుడిగా, ఆదర్శవంతమైన వ్యక్తిగా మరియు భారత క్రికెట్లో ఒక ప్రతీకగా నిలిచాడు.